తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన 18,000 వేతనం ఇస్తామని వీఓఏలకు హామీ ఇచ్చారని తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ తెలిపారు. 18,000 వేతనం హామీతో పాటు ఇతర వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వీఓఏలకు తాము అధికారంలోకి వస్తే 18,000 రూపాయల కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. అయితే 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. చాలీచాలని వేతనాలతో వీఓఏలు అర్ధాకలితో పనిచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీఓఏలకు సంబంధం లేని రివ్యూ సమావేశాలు, ఉల్లాస్ యాప్లో పనులు, ఆన్లైన్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వీఓఏలకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా, ట్యాబ్లు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై కార్మిక వర్గం కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, పర్మనెంట్ ఉద్యోగాల కోసం పోరాడుతుంటే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మిక వర్గాన్ని దోపిడీ చేసేందుకు అవకాశం కల్పించారని విమర్శించారు. వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లను ఈ రాష్ట్రంలో అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిలుముల దుర్గయ్య, పి సులోచన, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి పెంజర్ల సైదులు, జిల్లా నాయకులు పోలి సత్యనారాయణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ వెంకన్న, యూనియన్ జిల్లా నాయకులు కె రేణుక, బి సురేష్, కె చంద్రకళ, వై పాపయ్య, వల్లెపు రాజేశ్వరి, జటావత్ సరోజ, బుర్రి రేణుక, శేఖర్, పద్మ, ఆర్బి నాయక్, ధనలక్ష్మి, కె సువర్ణ, సుజాత, సంతోష, రజిత, సైదులు, సైదమ్మ, లక్ష్మి, అంజునాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో అన్ని యూనియన్లతోటి సెర్ప్ సిఇఓ గారు చర్చించారు. ఆ సందర్భంగా 10 లక్షల ప్రమాద బీమా, యూనిఫాము, ఐడి కార్డ్స్, ట్యాబ్స్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. జీవో నెంబర్ 58ను సవరించి 3 నెలలకు ఒకసారి రెన్యువల్ చేసే పద్ధతిని రద్దు చేసి సంవత్సరానికి పెడతామని చెప్పారు. మిగతా సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుపోయి వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మేడం చెప్పి కూడా, సిఇఓ గారు చెప్పి కూడా ఇప్పటికీ సుమారు 2 నెలలు కావస్తున్నది. అందుకనే ఈరోజు ఈ సమస్యల పరిష్కారం కోసమే ధర్నా చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యువఏలు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతారని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. కలెక్టర్ కార్యాలయం ముట్టడికి మరి ఏంటి, మాకు ఈ ముట్టడికి సంబంధం ఏంటి అనే దాని మీద మాట్లాడితే రాష్ట్ర గవర్నమెంటు మాకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి మేము 13వ తారీఖు మండల సమైక్యల ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. దాంతోపాటుగా 18వ తారీఖు మరి మన మంత్రి గారి హౌస్ ముట్టడి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు మరి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది మిత్రులారా. అయితే ఈ రోజుతో ఈ సమస్య పరిష్కారం కాకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమించి మా సమస్యలు పరిష్కారం కాకుంటే మేము పెన్ డౌన్ కార్యక్రమానికి మరి వెళ్తామని చెప్తూ మరి తెలియజేస్తూ ఉన్నాం. కలెక్టరేట్ ఆఫీసు ముందు ఐకేపీ వీఓఏలు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత నెల 13వ తేదీ రోజు ఎంఎస్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించాము. అదేవిధంగా 18వ తేదీ రోజు మంత్రుల ఇండ్లని ముట్టడించడం జరిగింది. ఈరోజు కలెక్టరేట్ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు సెర్ప్ సిఇఓ గారు మాకు అన్ని విధాలా సహకరించి మాకు జీవో అమలు చేస్తారని జీవోలు చూపించడం జరిగింది. ఆ జీవోలు ఇప్పటికి కూడా అమలు కాకుండా పోయాయి. వెంటనే సెర్ప్ సిఇఓ గారు ప్రకటించినటువంటి జీవోలను అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.